వెల్కమ్ టు చందన మ్యాథ్స్ ఛానల్. స్టూడెంట్స్, ఈరోజు మనం మ్యాథ్స్ 2B సర్కిల్స్లో ఎక్సర్సైజ్ 1A సెకండ్ రోమన్లో ఫస్ట్ ప్రాబ్లం నేర్చుకోబోతున్నామా. దట్ ఈస్ ద షార్ట్ ఆన్సర్ క్వశ్చన్, అంటే 4 మార్క్స్ ప్రాబ్లం అనమాట. ఇఫ్ ద యాబ్సెస్ ఆఫ్ ద పాయింట్స్ క్యాపిటల్ A, క్యాపిటల్ B ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ x² + 2ax - b² = 0 and the ordinates of capital A, capital B are the roots of the equation y² plus 2py minus q² = 0. Then find the equation of circle for which AB as diameter. Solution. In this problem we can take 2 points A and B. Let capital A equal to x1, y1. In this point x1 is called abscissa and y1 is called ordinate. Capital B equal to x2, y2. In this point x2 is called abscissa and y2 is called ordinate. ప్రాబ్లంలో మనకి ఏబీ పాయింట్స్ యొక్క యాబ్సెస్సా అలాగే ఏబీ పాయింట్స్ యొక్క ఆర్డినేట్స్ అన్నారు. కాబట్టి ముందుగా మనము ఏబీ పాయింట్స్ని మనమే తీసుకోవాలండి. ఇక్కడ పాయింట్ నోటేషన్స్ నెంబర్ సిస్టంలో ఏమి ఇవ్వలేదు. సో జనరల్ పాయింట్స్ లాగా x1, y1 అండ్ x2, y2 ఆర్ ద పాయింట్స్ ఆఫ్ ఏ అండ్ బి. ఇక్కడ మనకి x1, x2లని యాబ్సెస్సా అంటాము, y1, y2లని ఆర్డినేట్స్ అని అంటాము అన్నమాట. గివెన్ ఈక్వేషన్స్ x² plus 2ax minus b² = 0 and y² plus 2py minus q² = 0. ప్రతి ఈక్వేషన్ దగ్గర స్టార్టింగ్ ఏమి ఇచ్చాడో చూస్తే, ఇఫ్ ద యాబ్సెస్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ద రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్, గివెన్ దట్ abscissa. సో ఇఫ్ బదులు గివెన్ దట్ అని రాయండి. గివెన్ దట్ ద abscissa ఆఫ్ A and B are the roots of ఫస్ట్ ఈక్వేషన్. సో ఫస్ట్ ఈక్వేషన్ యొక్క రూట్స్గా x1, x2లని తీసుకుందాము. That is means abscissa means x1, x2. That is x1, x2 are the roots of 1. 1 is a quadratic equation. In general, quadratic equation means ax² plus bx plus c = 0 తో రిప్రజెంట్ చేస్తాము. of 1 x² plus 2ax minus b² = 0. అయితే ఇక్కడ ఏబీలని యూజ్ చేసుకున్నాడు కాబట్టి క్యాపిటల్ లెటర్తో డినోట్ చేద్దాం. ax² plus bx plus c = 0. When roots are adjusted to a quadratic equation, we can write sum of roots and product of roots. Then sum of roots ఈక్వల్ టు సమ్ ఆఫ్ రూట్స్కి ఫార్ములా మనకి -b/a. దిస్ ఇంప్లైస్ రూట్స్ మీన్స్ x1, x2. సమ్ ఆఫ్ రూట్ మీన్స్ x1 plus x2 ఈక్వల్ టు -b వాల్యూ 2a by a వాల్యూ 1. a equal to 1, b equal to 2a, c equal to -b². ఇక్కడ దీన్ని దీంతో కంపారిజన్ చేసినప్పుడు మనకి ఏబీసీ వాల్యూస్ ఈ విధంగా ఉంటాయి.
ఇవి మనము ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేసుకుందాం. దిస్ ఇంప్లైస్ x1 ప్లస్ x2 ఈక్వల్ టు -2a/1 మీన్స్ -2a. అండ్ product of roots equal to c by a. Roots x1 x2 and their product of roots means x1 into x2 equal to c by a. This implies x1 x2 equal to c minus b square by a 1. This equal to minus b square. ఇలా మనకి సమ్ ఆఫ్ రూట్స్ x1 ప్లస్ x2 ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ x1 ఇంటూ x2 వాల్యూస్ గెయిన్ చేసుకున్నాము. In the same way we can take a second equation and roots are ordinates y1 y2. Sum of roots product of roots అప్లై చేద్దాము సెకండ్ ఈక్వేషన్ కూడా. Also given that the ordinates of a comma b are the roots of 2 means y square plus 2py minus q square equal to 0. This is also quadratic equation in y. Compare with ax means ay square plus by plus c equal to 0. So a equal to 1, b equal to 2p, c equal to minus q square. That is ordinate means y1 y2, that is y1 comma y2 are the roots of 2. When roots are exist we can write sum of roots and product of roots. Then sum of roots equal to minus b by a. Sum of root means వీటి యొక్క ఎడిషన్ y1 ప్లస్ y2 ఈక్వల్ టు మైనస్ b 2p by a1. దిస్ ఇంప్లైస్ y1 ప్లస్ y2 ఈక్వల్ టు మైనస్ 2p. అండ్ product of roots equal to c by a. This implies y1 into y2, product means multiplication కదా, y1 into y2 ఈక్వల్ టు c. ఇక్కడ మనకి c వాల్యూ మైనస్ q స్క్వేర్ బై a1. దిస్ ఇంప్లైస్ y1 into y2 ఈక్వల్ టు మైనస్ q స్క్వేర్. ఇలా మనము x1 x2 మీన్స్ యాబ్సిసాల్ని యూజ్ చేసి సమ్ ఆఫ్ రూట్స్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ క్యాలిక్యులేట్ చేసాము. అలాగే ఆర్డినేట్స్ మీన్స్ y1 y2ని యూజ్ చేసి సమ్ ఆఫ్ రూట్స్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ని క్యాలిక్యులేట్ చేసాము. ఇప్పుడు మనము ఫైనల్గా ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఫర్ విచ్ ఏబి బార్ ఈజ్ ఏ డయామీటర్ క్యాలిక్యులేట్ చేద్దాం. Therefore, equation of circle capital AB bar as diameter of the circle is diameter end points ఉన్నప్పుడు మన యొక్క సర్కిల్ ఈక్వేషన్ this is the diameter AB with the diameter end points x1 y1 and x2 y2. Then equation is x minus x1 into x minus x2 plus y minus y1
ఇంటూ వై మైనస్ వై2 ఈక్వల్ టు 0. 2 బ్రాకెట్స్ని మల్టిప్లై చేద్దామా. ఎక్స్ ఇంటూ దీస్ 2, ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్2. నెక్స్ట్ ఈ టర్మ్తో ఈ 2 టర్మ్స్ని మల్టిప్లై చేద్దాం. మైనస్ ఎక్స్1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ x1 x2 ప్లస్ ఇప్పుడు ఈ 2 బ్రాకెట్స్ని కూడా మల్టిప్లై చేద్దాం. ఇందులో ఫస్ట్ టర్మ్తో ఈ 2 టర్మ్స్ని మల్టిప్లై చేద్దాం. వై ఇంటూ వై, వై స్క్వేర్ మైనస్ వై2. ఇప్పుడు దీనితో మల్టిప్లై చేద్దాం. మైనస్ వై1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వై1 వై2 ఈక్వల్ టు 0. దిస్ ఇంప్లైస్ ఎక్స్ స్క్వేర్, ఈ 2 టర్మ్స్లోంచి మైనస్ ఎక్స్ను కామన్ తీస్తే x1 ప్లస్ x2 మైనస్తో సహా కామన్ తీస్తున్నాం కాబట్టి లోపల టర్మ్స్లో ఎడిషన్ తీసుకుంటాము. ప్లస్ x1 x2 ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఈ 2 టర్మ్స్లోంచి మైనస్ వైని కామన్ తీద్దాము. y1 ప్లస్ y2 ప్లస్ y1 y2 ఈక్వల్ టు 0. దిస్ ఇంప్లైస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ దిస్ ఈజ్ సమ్ ఆఫ్ రూట్స్ టు ఫస్ట్ ఈక్వేషన్. దాని వాల్యూ మనకి మైనస్ 2b ప్లస్ x1 ఇంటూ x2 ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఫర్ ఫస్ట్ ఈక్వేషన్. సో సమ్ ఆఫ్ రూట్స్ మైనస్ 2a అండి, ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ మైనస్ b స్క్వేర్. ఇవి ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసుకుందాం. ప్లస్ వై స్క్వేర్ మైనస్ వై ఇంటూ సమ్ ఆఫ్ రూట్స్ మైనస్ 2p ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ మైనస్ క్యూ స్క్వేర్ ఈక్వల్ టు 0. సమ్ ఆఫ్ రూట్స్ వాల్యూ ఇక్కడ మైనస్ 2a, ఇక్కడ మైనస్ 2b, ఇక్కడ సమ్ ఆఫ్ రూట్స్ మైనస్ 2p. ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ మైనస్ క్యూ స్క్వేర్. దిస్ ఇంప్లైస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2ax ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ b స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2py ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ క్యూ స్క్వేర్ దిస్ ఈక్వల్ టు 0. దిస్ ఇంప్లైస్ ఆర్డర్లో అప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ నెక్స్ట్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2ax ప్లస్ 2py మైనస్ b స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ ఈక్వల్ టు 0 is the required equation of circle. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.